నిన్న అచ్చంపేట నియోజకవర్గానికి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు మరి మాట్లాడిన మరి మాజీ శాసనసభ్యులు మరి గువ్వాల బాలరాజు గారు మరి అన్ని వివరాలు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా నమస్కారం, మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు కూడాను. నాతో వచ్చినటువంటి సోదరులు మా రేఖాకాంతరావు అన్న గారికి, తర్వాత మా జాన్సన్ అన్న గారికి, మన బాలన్న గారికి కూడా మరి ఈరోజు నిజంగా అసలు ఆయన చెంచులు ఆదివాసులు, ఇప్పుడు ఆదివాసులు అంటే దాదాపు ఆదివాసీ తెగల్లో మేము తెలంగాణ రాష్ట్రంలో 12-13 తెగలు ఉన్నాయి. మేము ఆ తెగలలో మరి ఏ తెగకి సంబంధించిన మరి ఆదివాసులకు చేసిందేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కువ అధికంగా ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి, ఆదివాసీ ప్రాంతాలు. ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, తర్వాత మన ఖమ్మం భద్రాచలం కావచ్చు, ఇటు చూస్తే అచ్చంపేట కావచ్చు, కొన్ని ప్రాంతాలలో మరి ఆదివాసీ నివసిస్తున్నటువంటి గ్రామాలు మరి ఆదివాసీ తెగలకి సంబంధించినటువంటి మరి ఆత్మగౌరవానికి సంబంధించింది కానీ, లేకపోతే ఆదివాసుల్లో సంబంధించింది కానీ మరి అంతా ప్రేమ ఉంటే మరి ప్రభుత్వంలో ఉన్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నీకు ఆదివాసుల మీద నీకు అంత ప్రేమ ఉంటే మరి నువ్వు మరి గిరిజన శాఖ మంత్రిగా ఎందుకు నియమించట్లేదని మేము అడుగుతున్నాం. మరి గిరిజన శాఖ మంత్రే లేరు. మరి మంత్రి లేకపోవడంలో మరి ఆదివాసులు పోయి ఎవరికి చెప్పుకుంటారు? ఎవరి ఆ గిరిజన శాఖ కూడా మరి ఆయన దగ్గర పెట్టుకొని మరి గిరిజన శాఖలో ఏం చేస్తున్నాడు? ఇవాళ పోయి అచ్చంపేటలో బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదైతే ఇందిరా జలప్రభ అని పెట్టారు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత మా ప్రభుత్వంలో 2014లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఆయన చాలా చక్కగా ఎవరి పేరు కూడా పెట్టలేదు, గిరి వికాస్ అని పెట్టారు. గిరి వికాస్ అని పెట్టి మరి దాన్ని మరి గిరిజనులకు అందరు కూడా మరి సర్వే చేయించి ఎవరికైతే మరి బోర్లు అవసరం ఉందో వారికి వారికి బోర్లు ఇవ్వడం జరిగింది. మరి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరిగింది, మోటార్లు ఫిట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా వివరాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఐటీడీఏ కమిషనర్ గారు ఉన్నారు కదా, ట్రైబల్ వెల్ఫేర్, మరి వారి ద్వారా తీసుకోవచ్చు. గతంలో ఇందిరా ప్రభల్లో మరి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని చేశారు, మా ప్రభుత్వంలో మరి ఆ రోజు మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి 3 ఫేజ్ కరెంట్ కానివ్వండి, తర్వాత మోటార్స్ కానివ్వండి, తర్వాత ఇంకా మన బోర్లు వేయడం కానివ్వండి, ఫారెస్ట్ పట్టాలు ఇవ్వడం కానీ, ఇవి ఎంతవరకు చేశారని పూర్తి వివరాలు తీసుకోవచ్చు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు 24 గంటలు కరెంట్ ఉంటుందట. మరి ప్రజలు పోతే అడిగితే తెలుస్తుంది కదా. మా గ్రామాలకు రమ్మానండి. మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాదు, అక్కడ మొత్తం ఆదివాసులే ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. టౌన్లో అయితే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. పక్కనే ఆసిఫాబాద్ పక్కన ఒక 4 అడుగులు కూడా దూరం లేదు బాబాపూర్ అని విలేజ్ ఉంది. 12 గంటలు కరెంటు తీస్తారు, 6 గంటలు కరెంట్ ఇస్తున్నారు, 24 గంటలు కరెంట్ లేదు. ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నామంటారు, జీరో బిల్ అంటున్నారు. ఎవరికి వస్తుందంటే జీరో బిల్లు? ఇవాళ మీరందరూ ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులు మీరు కూడా గ్రామాలకు వెళ్ళండి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇవాళ ఉత్తమ మాటలు అబద్ధ మాటలు చెప్పడం అనేది ఇవాళ వరి పంట, ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి మూడు పంటలకు నీళ్లు ఇస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా పూట గడిపేయడం తప్ప కానీ రైతులకి నీళ్ళు ఇద్దాము, వారికి 3 పంటలు పండించడం మరి ధాన్యం ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేద్దాము. వరి పంట ఇవాళ వరి ఎక్కడంటే అక్కడ కుప్పలేసుకొని ఉన్నాయి. ఏవైతే మన వడ్లు, మరి వడ్లు ఎందుకు కొనట్లేదండి? ఆ రోజు అసలు వడ్లు కొనడం అనేది 3 పంటలు తీయడము, మరి రైతు బంధు ఇవ్వడం,
మరి రుణమాఫీ కూడా ఆ రోజు 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 25,000 చొప్పున ఆ రోజు ఎంతవరకు చేశామో అంతవరకు ఆ రోజు రుణమాఫీ కూడా అయింది. అది రైతులకందరికీ తెలుసు. ఇవాళ రుణమాఫీ చేశామని చెప్తున్నారు. రుణమాఫీ ఎవరికైందండి? ఇవాళ గ్రామాలకు రండి, మా గూడళ్ళకు కానీ తాండాలకు కానీ గ్రామాల్లో వస్తే తెలుస్తుంది ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎంతమంది రైతులకు మన రైతు బంధు వస్తుంది. ఎక్కడ కూడా రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. నిజంగా అంటే ఈ ప్రభుత్వంలో అసలు ప్రజలు ఇవాళ ఎక్కడ పోతే కూడా వాళ్ళే తిడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు లేనిపోని ఆ రోజు ఏవైతే మన కేసీఆర్ సార్ ఇచ్చినవంటి మన రైతు బంధు ఎకరానికి 10,000 ఇస్తా పోతే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని గెలిపిస్తే 15,000 ఇస్తానన్నాడు. 15,000 కాదు, 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు 3వ పంట వచ్చింది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో. ఇప్పుడు 3వ పంటకు కూడా ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా మే వచ్చిందంటే మరి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవాళ కేసీఆర్ గారు ఉంటే గిట్ట మాకు డబ్బులు పడుతుండే అని ఇవాళ ఏ గ్రామానికి పోతే కూడా రైతులు వాళ్ళ పాపం ఎదురు చూసే పరిస్థితి ఈరోజు. ఏవి లేనిపోని చెప్పేసి ఇవాళ కళ్యాణ లక్ష్మి కూడా మరి 1,00,000 రూపాయలతో పాటు మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎక్కడ ఇస్తున్నారండి? కనీసం ఎక్కడైనా ఒక చోట లాంచ్ చేయాలి కదా. మరి అది మాట్లాడలేదు. ఏది పెట్టినా కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారండి ఇందిరమ్మ ఇండ్లు? కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు పెట్టుకొని మరి దాంట్లోనే కొన్ని వాళ్ళు తీసుకున్నామండి పైలట్ గ్రామాలు తీసుకొని దాంట్లో కూడా ఏంటి మేము ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ చేస్తాం, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారండి రేషన్ కార్డులు? ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు? ఇవాళ రేషన్ కార్డు లేకుండా ఉన్నారు. పెన్షన్ కూడా పెంచుతామన్నారు, పెన్షన్ పెంచడం లేదు. ఇవాళ తులం బంగారం ఇవ్వట్లేదు. ఏదైతే నిజంగా అండి ఈ ప్రభుత్వము ఎంత దళిద్రంగా ఉందంటే అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు మహిళలు ఆడపడుచులు పాపం ఆ రోజు మరి హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి మరి కేసీఆర్ కిట్ ఇస్తుండే ఇవాళ పిల్లలకు. మరి దాంతోపాటు ఎవరైతే మన గర్భవతి ఉన్న వాళ్ళకు మా మహిళా సోదరులకు పాపం ఆడబిడ్డలకు వాళ్ళకు చాలా గరీబులు, మా ప్రాంతం అయితే చాలా గరీబులు. వాళ్ళ ఆ పరిస్థితుల్లో పాపం వాళ్ళకి న్యూట్రీ కిట్ ఇస్తుండండి. వాళ్ళకి 3 నెలలకు ఒకసారి న్యూట్రీ కిట్ ఇస్తుండే. టాబ్లెట్స్, టానిక్లు అన్నీ కూడా బలమైన వంటి వాళ్ళకు రక్త బలహీనతో ఉంటారు అనేసి వాళ్ళకి మరి న్యూట్రీ కిట్ ఇచ్చేది కూడా బంద్ చేశారు. అంటే ఎంత దళిద్రంగా వాళ్ళు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదంటే అసలు చిన్నవి కూడా ఇవాళ కేసీఆర్ కిట్టు బంద్ చేశారు, న్యూట్రీ కిట్టు బంద్ చేశారు. ఇవాళ పెన్షన్స్ ఇస్తామనేసి ముసలోళ్ళకు కూడా వాళ్ళని మోసం చేశారు, రైతులను మోసం చేశారు. అంటే ప్రతి ఒక్కటి చెప్పుకుంటా పోతే మరి ఈ ప్రభుత్వం ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడట. ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? ఇవాళ ఎక్కడెక్కడ కూడా వడ్లు కుప్పలేసుకొని ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా చేసింది మనం తీసుకున్న దాఖలాలు లేవు. మరి గత ప్రభుత్వం గురించి మాట్లాడుతాడు, పదే గత ప్రభుత్వం గురించి కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు చేసినవి మాట్లాడు. ఇవాళ ఆదివాసుల గురించి చేసినామని మాట్లాడుతున్నాడు. ఆదివాసుల గురించి ఏం చేస్తామని మేము అడుగుతున్నాం. ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినామంటే కొమరం భీం. మరి కొమరం భీం ఆ రోజు ఎవరైతే ఆత్రం సక్కు, నేను 2014 అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అంతకుముందు 2009లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్కరోజు కూడా జోడేఘాట్లు పోయిన సందర్భం లేదు. ఏదైతే హట్టిలో ఇంతే సిమెంట్ విగ్రహంలో అక్కడ పూలమాలలు వేసి మరి అక్కడి నుంచే వెళ్ళిపోయిన వంటి దాఖలాలు అక్కడ కలెక్టర్స్ కానీ లేకపోతే గవర్నర్స్ కానీ లేకపోతే మంత్రులు కానీ ఏదైతే హట్టి గ్రామం నుంచే వెళ్ళిపోయిన సందర్భం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ రోజు ఏదైతే మన ఇంద్రవెల్లిలో మరి అక్కడ ఆదివాసీ అమాయకమేమన్నా ఆదివాసులని చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు 1981లో ఆ రోజు మరి ఆదివాసులని తూటాలు పేల్చి చంపింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు నుంచి అక్కడ ఏ రోజైతే అక్కడ మేము అక్కడ నివాళులర్పిస్తామో ఆ రోజు కంప్లీట్గా పూర్తిగా అక్కడ ఎవరిని కూడా పోకుండా 144 సెక్షన్ విధిస్తే మరి మా ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మరి కేసీఆర్ సార్ అక్కడ మాకు ఇంద్రవెల్లిలో కూడా స్వేచ్ఛగా గిరిజనులు మరి స్వేచ్ఛగా మరి వారు నివాళులు అర్పించాలి ఆదివాసీ అమరులకు అనేసి ఆ రోజు 144 సెక్షన్ కూడా తీసివేయడం జరిగింది. మరి ఏదైతే జోడేఘాట్ ఉందో మరి జోడేఘాట్ కూడా
మరి కొమరం భీంని గుర్తించి మరి ఆదివాసిని మరి కొమరం భీం ఆయన అమరులైన వంటి ఆయన అసలు బాసిన వంటి జోడేఘాట్ గడ్డ మీద వచ్చేసి మరి 25 కోట్లతోని మరి అక్కడ మ్యూజియం నిర్మించి మరి అక్కడ డబుల్ రోడ్ కూడా వేయడం జరిగింది. ఇంకో 6 కిలోమీటర్లు ఉంది, వేయమనండి చూద్దాం. ఒక్క రూపాయి కూడా ఇప్పుడు పెట్టవంటి సందర్భం లేదు. మరి ఒక 5-6 నెలల కిందనే మరి మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు 5 కోట్లు టూరిజం నుంచి మరి 5 కోట్లు పెట్టారు. ఆ బండనే మిగిలి ఉంది, కానీ మరి ఇంకా కూడా పనులు స్టార్ట్ లేవు. మరి మేము అడుగుతున్నాం, ఇవాళ మరి ఆదివాసుల గురించి బాగా మాట్లాడుతున్నారు. ఇవాళ కొమరం భీం ఇవాళ ఆదివాసి ఆయన జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినవంటి మరి వీరుడిని గుర్తించేసి మరి ఒక జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు మరి ఎవరైతే అటు మరి బంజారా భవన్ కానీ ఇటు కొమరం భీం భవన్ కానీ ఈ రెండు కూడా మరి బంజారా హిల్స్లో మాకు పెద్ద బిల్డింగ్లు మా ఆదివాసుల ఆత్మగౌరవానికి మరి ఇవాళ ఇక్కడ కట్టివ్వడం జరిగింది. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, కానీ నువ్వు చేసింది ఏందని మేము అడుగుతున్నాం. ఇవాళ నా కాన్స్టిట్యుయెన్సీలోనే మరి ఇప్పటి వరకు కూడా నువ్వు ఇది పెట్టావు, ఇందిరా ఆయనకే అనరాదు, ఎవరు పెడతారో ఏం లేదో. మేము చాలా చక్కగా ఆ రోజేమో ఇందిరా ప్రభా ఉండే, ఇందిరా ప్రభా తీసేసి మరి ఇందిరా సారాట గిరిజల వికాస్ అన్నమాట. అంటే గిన్ని అనుకుంటా ఉంటారా అని ఎవరన్నా? మరి ఆ రోజు చక్కగా గిరి వికాస్ అని పెట్టారు. మరి దాన్ని తీసేసి పేర్లు మార్చేసి, సరే మార్చేసినా కూడా ఇప్పటి వరకు రూపాయి కూడా ఐటీడీఏకు మరి ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. రమ్మని చెప్పండి. ఇవాళ ఐటీడీఏ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో, మరి ఎవరైతే పిఓలు ఉన్నారో, ఐటీడీఏ పిఓస్ ఉన్నారో, మరి వాళ్ళతో ఒకసారి మీటింగ్ పెట్టమని చెప్పండి. మేము కూడా ట్రైబల్స్ ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎమ్మెల్యేస్ ఉన్నారు, మరి మేము కూడా వస్తాం. మరి గిరిజన మరి ఆదివాసీ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఉన్నారు సీతక్క కూడా, మేము కూడా వస్తాం. ఎక్కడ మీరు ఆదివాసుల కోసం ఎక్కడెక్కడ ఫండ్ పెట్టారో చెప్పండి, మేము చూస్తాం. మేము ఆ రోజు ఎంత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఏమేం చేశారు, ఇవాళ మా సంస్కృతి సాంప్రదాయాలకు బద్ధంగా మరి ఇవాళ సమ్మక్క సారక్క దగ్గర కానివ్వండి, ఇవాళ నాగోబా జాతర దగ్గర కానివ్వండి, ఇవాళ మన జంగోబాయి దగ్గర కానివ్వండి, ఇవాళ మా ఏదైతే మా ట్రైబల్స్లకు మాకు ఉత్సాహాలు ఉంటాయి, దండారి ఉత్సాహాలు, అవిటి కూడా మరి 10,000 చొప్పున ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మా ఆదివాసులకి సాంప్రదాయానికి ఒక దిట్టుగా మరి ఏదైతే మన బంజారా సోదరులకు కూడా మరి ఆ రోజు సేవాలాల్ జయంతి కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉత్సాహాలు చేస్తున్నారు. ఇవాళ జోడేఘాట్లో ఎంత లేదని కూడా ప్రతి సంవత్సరం కూడా నా నియోజకవర్గంలో వస్తుంది. అక్కడ దాదాపు 20 నుంచి 25,000 మంది ప్రతి సంవత్సరం కూడా మేము చాలా చక్కగా దర్బార్ నిర్వహిస్తున్నాం. అదే మన మార్లవై హైమడ్రప్ కావచ్చు, ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఆ రోజు పద్మల్పూరికాకో మన ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఉంటుంది. అంటే మా దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మరి అభివృద్ధిలో కావచ్చు, దాంట్లో మరి అభివృద్ధి చేశారు. తర్వాత ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. మరి ఈరోజు బాగా చెప్తున్నారు మరి ఆదివాసుల కోసం చేస్తున్నామని. ఏం చేస్తున్నారు చెప్పండి. ఆదివాసుల కోసం ఏం చేస్తున్నారు, ఎక్కడ ట్రైబల్స్ ఆదివాసుల కోసం మరి ఏం పథకాలు పెట్టారు, ఏం అభివృద్ధి చేస్తున్నారు, ఏ స్కీమ్స్ పెట్టారు, సపరేట్గా మరి ఏమి ఇచ్చారని మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఏదో లేనిపోని మాటలు మాట్లాడము, ఇవాళ ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అన్ని అబద్ధాలు మాట్లాడి ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేసి మీరు సీఎంగా ముఖ్యమంత్రిగా అయినారు, కానీ మరి రోజు కూడా తిట్లు ఏ విధంగా ప్రజల తిట్లు ఉన్నాయో మీకు అన్నీ కూడా తెలుసు. కానీ మేమేమంటున్నామంటే చేసినవి చెప్పండి, చేయని కూడా చేసినామని చెప్తే మాత్రం ఖచ్చితంగా వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పటికీ కూడా మరి కేసీఆర్ సార్ చేసినవి ఉన్నాయి. ఇవాళ అన్నీ మా ఆదివాసీ తెగలకు ఇవాళ పట్టాలు కావచ్చు, పోడు భూముల పట్టాలు కావచ్చు, ఆ పట్టాలకు కూడా 3+ కరెంట్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే గిరి వికాసం కింద కూడా ఇవ్వాలనేసి కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకటొకటి కూడా ఆ పట్టాలు ఇచ్చిన వాటికి కూడా మరి ఏవైతే మనకు రైతు బంధు కూడా ఇప్పించడం జరిగింది. ఇంకా ఇప్పియండి, ఇంకా కూడా చాలా ఉన్నాయి, ఇంకా కూడా ఫారెస్ట్ పట్టాలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పియండి. ఇప్పుడు ఏదైతే మొన్న ఫారెస్ట్ ఇవాళ ఫారెస్ట్ ఏరియాలలో మరి వీళ్ళ డిఎఫ్ఓలు కానివ్వండి, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కనీసము గ్రామాలలో
చిన్నగా మామూలుగా రోడ్ వేస్తామంటే కూడా మట్టి రోడ్ వేస్తాము, కనీసం గర్భవతిని తీసుకొస్తామంటే కూడా కనీసం మురం కూడా పోయినేస్తలేరు. నా ఏరియాలో తిరియని మండలి ఉంటుంది. తిరియని మండలిలో మంగి గుండాల, ఈ గుండాల మంగి ఆ గీసిగూడ కానీ తర్వాత ఎర్రబడ్డ కానీ ఆ ఏరియాలో పాపము ఎంత ఘోరంగా పరిస్థితి అంటే అంత ఘోరంగా పరిస్థితి. మేము ఆ రోజు రోడ్స్ శాంక్షన్ చేసినా కూడా టెండర్ పెట్టినా కూడా మరి ఇప్పటివరకు ఫారెస్ట్ క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. మరి మహారాష్ట్ర పక్కనే వాళ్ళకేమో ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఏమో ఇవ్వట్లేదు. కానీ దాంట్లో కూడా ఎంపీలు కానీ ఇవాళ కేంద్రంలో మరి బీజేపీ ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు కనీసం మొరం పోస్తామంటే కూడా ఈ ప్రభుత్వంలో ఒక నయా పైసా కూడా వాళ్ళకి మరి శాంక్షన్ చేయట్లేదు. కనీసం వాళ్ళకి గర్భవతులను తీసుకొద్దాము, వాళ్ళ అంబులెన్స్ కూడా పోయే పరిస్థితి కూడా లేదు, అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ కొలంసులు విలేజ్లు ఉన్నాయి, కొలంస్ విలేజ్లలో ఏం చేస్తారని మేము అడుగుతున్నాం. ఇవాళ ఆదివాసుల గుడేలలో ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇవాళ నా కాన్స్టిట్యూన్సీలో 100 ఐటీడీఏలో గత ప్రభుత్వంలో మరి బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ ఐటీడీఏ నుంచి, ఐటీడీఏ అంటే సపరేట్ ఫండ్ వస్తుంది మాకు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కలిపేసి ఆ ఫండ్ వచ్చింది కూడా మరి 111 రోడ్స్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి అగ్రిమెంట్లు అయ్యి టెండర్ అయినా కూడా ఒక్క కాంట్రాక్ట్ కూడా రోడ్ స్టార్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎవరు కూడా పైసలు వీళ్ళు ఇవ్వరనే ఒక నమ్మకం లేదు. కాబట్టి 111 రోడ్లకి ఒక్క రోడ్ కూడా స్టార్ట్ కావట్లేదు. మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోండి. మేము ఇక్కడ కావాల్సిన మేము చెప్పుకోవడం కాదు, ఇవాళ ఎక్కడెక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఎవరు కూడా పని చేయట్లేదు. కాబట్టి ఈ పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా మరి ఆయన ముఖ్యమంత్రి గారు అబద్ధాలు మాట్లాడేసి మరి అబద్ధాలు చెప్పుకుంటా 24 కరెంట్ ఇస్తున్నాము, ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము అని ఆదివాసుల పేరు చెప్పుకుంటా ఇంక చెప్పడం అనేది మరి ఆదివాసులందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకోసారి మాత్రం ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఖచ్చితంగా వారికి మేము కూడా గ్రామాలలో ఏం జరుగుతుంది ఏం లేదో మాకు తెలుసు. కాబట్టే ఈరోజు ఈ మీటింగ్లో మేము ఆదివాసులకు మీరు చేస్తేనే చెప్పండి, కానీ అబద్ధాలు చెప్తే మాత్రం మేము కూడా తీవ్రంగా మేము అన్నీ కూడా చేసినవి చేయని కూడా మేము బయట పెట్టేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ